మినీ సన్ను నిర్మించేందుకు ఫ్రాన్స్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఇండియా 17,500 కోట్ల రూపాయలతో పాటు సాంకేతిక సహాయం అందిస్తోంది. ఈ మినీ సన్ను ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, దీనివల్ల ఇండియాకు వచ్చే లాభం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రాన్స్ లో 3 రోజులు పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ ఫ్రాన్స్ లోని కడరాచ్ లో సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్న మినీ సన్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ను సమీక్షించారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతతో తయారు చేస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ అని నామకరణం కూడా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ సైంటిస్టులంతా కలిసి భూమిపై సూర్యుడి శక్తికి సమానమైన కృత్రిమ శక్తిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 1985లో జెనీవా సమ్మిట్ లో సోవియట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన చేశారు. యుఎస్, జపాన్, యూరోపియన్ యూనియన్ ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలపగా 1988లో సైంటిస్టులు ఐటీఆర్ డిజైన్ రూపొందించారు. 2001లో డిజైన్ కు ఆమోదం రాగా 2003లో చైనా, సౌత్ కొరియా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాయి. 2005లో భారత్ కూడా ఐటీఆర్ ప్రాజెక్ట్ లో చేరి 2006లో ఒప్పందంపై సంతకం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి 22 బిలియన్ యూరోలు ఖర్చు అవుతుండగా భారత్ అందులో 10వ వంతు అంటే 17,500 కోట్ల రూపాయలు సహకారం అందిస్తుంది. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా గుజరాత్ లోని డెలారెన్స్ అండ్ ట్రూబో తయారు చేసిన 3,800 టన్నుల బరువు, కుతుబ్ మినార్ ఎత్తులో సగం ఎత్తు ఉన్న రిఫ్రిజిరేటర్ ను కూడా ఇండియా అందించింది. ఐటీఆర్ రియాక్టర్ మొత్తం బరువు 28,000 టన్నులు. ఈ ప్రాజెక్ట్ లో ఇండియా కీలకమైన భాగాలను కూడా తయారు చేసి అందించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ రియాక్టర్ ఉన్న ఈ ప్రాజెక్ట్ టోకుమాక్ అనే సాంకేతికతను ఉపయోగించి ఫ్యూజన్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మినీసన్ క్రియేషన్ సక్సెస్ అయితే ఇండియా దీని నుంచి 100% సాంకేతిక హక్కులని పొందుతుంది. అలాగే ఇండియాతో పాటు ప్రపంచానికి కావలసిన ఇంధన శక్తి కొరత లేకుండా అందుతుంది. భూమిపై నెలకొన్న కార్బన్ రహిత ఎనర్జీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఫలితంగా గాలి కాలుష్యం తగ్గుతుంది. ఇంధన శక్తి కోసం ప్రస్తుతం భారత్ చేస్తున్న ఖర్చు గణనీయంగా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఫ్యూజన్ రియాక్టర్లలో న్యూక్లియర్ విస్ఫోటనాలు ఉండవు కాబట్టి ఫిషన్ రియాక్టర్స్ కంటే సురక్షితంగా ఉంటాయని సైంటిస్టులు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ కూడా తక్కువ ధరకే ఉత్పత్తి అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇలాంటి ప్రాజెక్టులో భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా కీలక భాగస్వామి కావడం గర్వించదగిన విషయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.